విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. గంగవరం పోర్టుకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి బోటు యజమాని కారే చిన్నా తప్పించుకున్నారు. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు 2 నుంచి 3 రోజుల తర్వాత గల్లంతైన మత్స్యకారులు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు పోర్ట్ రోడ్లో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? సింధు, చూసుకుంటే ఏదైతే ఈ నెల 1వ తేదీన విశాఖ నుంచి చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు 7గురు బయలుదేరగా వారిలో చిన్న సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ క్రమంలోనైతే అధికారులు అయితే నిన్నటి నుంచి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు ఆదేశాలతో ఎప్పటికప్పుడు వారి యొక్క సహాయ చర్యలు అయితే ముందస్తుగా అయితే భారీగా అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే చూసుకుంటే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు అధికారులతో కూడా చరవాణి ద్వారా సమీక్షలు నిర్వహించి వారికి ఏదైతే గాలింపు చర్యలు ముమ్మరం చేసి వారి యొక్క పరిస్థితిని కనుక్కోవాలని కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి 2 నౌకలు, ఒక హెలికాప్టర్ ద్వారా వారి యొక్క ఏదైతే వారి యొక్క ఆచూకీ కోసం అయితే విస్తృత గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో ఏదైతే ఆ ప్రాంతంలోకి వెళ్ళి గాలింపు చర్యలు అయితే విస్తృతంగా చేపట్టారు. కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఏదైతే గల్లంతైన 6గురు పరిస్థితి కూడా ఇప్పటి వరకు కానరాలేదని కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికే మరి కాసేపట్లో కూడా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా మీడియా సమావేశంలో కూడా కొన్ని విషయాలు అయితే చర్చిస్తున్నారు. అదేవిధంగా ఈ పరిస్థితి సంబంధించి కూడా ఇప్పుడు గత రోజు నుంచి కూడా మంత్రులు ఎప్పటికప్పుడు ఏదైతే ఈ పరిస్థితిని సమీక్షించి కూడా ఎప్పటికప్పుడు ఈ 6గురు పరిస్థితి ఏమైంది, అది ప్రతిసారి ఎప్పుడు కూడా ఏదైతే మా సముద్రంలోని ఎవరైనా గల్లంత అయితే 1 లేక 2 రోజుల్లో అయితే నిజంగా చనిపోయి ఉంటే 2 రోజుల్లో కూడా మృతదేహాలు ఒడ్డుకు చేరుకుంటాయి. కానీ ఇప్పటికీ ఈ నెల 1వ తేదీన ఏదైతే మాయమైనటువంటి వీరు 6గురు కూడా ఇప్పటి వరకు కూడా అటు కనపడకపోవడంతో కూడా అటు వారి కుటుంబీకులు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈరోజు చూసుకుంటే ఈరోజు విశాఖ ఫిషింగ్ హార్బర్ జేడీ కార్యాలయం ముందు కూడా భారీ ఎత్తున వారి కుటుంబీకులు, వారి బంధుమిత్రులు కూడా ఆ కార్యాలయాన్ని ముట్టడించి కూడా రోడ్డుపై బెటాయించి కూడా ఆ దారి పొడుగున కూడా నినాదాలు చేస్తూ ఎవరైతే ఎక్కడైతే 6గురు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున ఆవేదనలు, ఆందోళనలు చేశారు. అయితే ఎప్పటికే విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయినటువంటి వారు లేకపోవడంతో ఒక్కసారే ఈ నెల 1వ తేదీ నుంచి వెళ్ళిపోయిన ఇప్పటి వరకు కూడా కానరాకపోవడంతో కూడా బంధుమిత్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా అధికారులు అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే వారిని కనుగొనేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ నరసింహ. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో అప్డేట్స్ అందించిన మా రిపోర్టర్స్ అజీమ్, శ్రీహరి, నాగేంద్ర అండ్ నరసింహకు థ్యాంక్ యూ.